షేక్ హసీనా ఉంది కదా, ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, ఆగస్ట్ 2024 లో భారతదేశానికి వచ్చింది అక్కడ ప్రొటెస్ట్స్ నుంచి తప్పించుకొని. అయితే ఈవిడికి ఇప్పుడు కోర్టు 21 ఇయర్స్ జైలు శిక్ష వేసింది కరప్షన్ మీద. అయితే 10 రోజుల క్రితమే ఈవిడికి డెత్ పెనాల్టీ గురించి వేసింది హ్యూమానిటరీ గ్రౌండ్స్ లో. ఎందుకంటే ఆ టైంలో ప్రొటెస్ట్ జరిగే టైంలో ఈవిడ ఇచ్చిన చాలా మంది ప్రజల మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా ఈవిడ రూల్స్ ఆర్డర్స్ ఇచ్చిందని చెప్పి. ఇప్పుడేమో ఇది కరప్షన్ దాంట్లో, ఇప్పుడేమో పూర్వాచల్ టౌన్ లో రాజుక్ న్యూ టౌన్ అనే దానికి సంబంధించి ఈవిడ కరప్షన్ చేసింది అని, అదే విధంగా ఈవిడికి, ఈవిడ చుట్టాలకి, ఈవిడ పిల్లలకి, ఫ్యామిలీకి మొత్తానికి చాలా ల్యాండ్ అలొకేట్ చేసుకుంది డైరెక్ట్ గా, ఎటువంటి అప్లికేషన్స్ పెట్టకుండా అని చెప్పి కరప్షన్ పేరు మీద ఈవిడికి, ఈవిడ సన్ కి, డాటర్ కి ఇద్దరికి జైలు శిక్ష. వాళ్ళ పిల్లలకేమో 5 ఏళ్ళు పడింది. అయితే ఇది ప్రస్తుతానికి ఈవిడేమంటున్నారంటే దిస్ ఈస్ పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ ఇట్ ఈస్ బయాస్డ్ అని చెప్తున్నారు. ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ లో ప్రస్తుతానికి అమెరికా వాళ్ళు పంపిన తొత్తు ఉన్నాడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ రోల్ కింద ప్రస్తుతము. సో ఈవిడ్ని పక్కా జైల్లోనే పెట్టి చంపేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇన్ ద లాంగ్ టర్మ్ ఆబ్వియస్లీ. బట్ షీఈస్ వెరీ మచ్ ఫర్ టువర్డ్స్ ఇండియా, మనకి సపోర్టివ్ గా ఉండేది ఈవిడ. ఇన్ ద లాంగ్ రన్ వీ హ్యావ్ టు సీ హౌ ద హోల్ డ్రామా గోస్.